ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనము మన జీవితంలో చాలా చింతలను కలిగి ఉంటాము. రేపటిని గురించిన చింత, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్న ఒక చింత, నా ఫ్యూచర్ ఏంటి అనేది చింత, జాబ్ రాని వాళ్ళకి జాబ్ గురించి చింత, పిల్లలు లేని వారికి పిల్లలు లేరన్న చింత, అలా ఎన్నో చింతలు, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ గురించి చింత, ఎన్నో చింతలు కలిగి ఉంటాం. కానీ ప్రభు చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మన గురించి చింతించుచున్నాడు కనుక మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. విశ్వాసమునందు స్థిరులై ఉండాలి. దేవుని సత్యమైన వాక్యమును చేపట్టుకోవాలి. నమ్మకమైన సత్య సాక్షి మనతో ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడు. కాబట్టి మెలకువ కలిగిన ప్రార్థన, నిబ్బరమైన బుద్ధి గలవారమైన చేసే ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు. అవును, ఇతరులు కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తే ప్రభు ఆలకిస్తాడు, ఏమాత్రము సందేహం లేదు. కానీ మన విశ్వాసమును బట్టి మనము పొందుకునే వారిగా ఉంటాము. కాబట్టి ప్రతి చింతను ప్రభు మీద వేద్దాము. ఆయన మన కొరకు చింతించుచున్నాడు. మన చింతల యావత్తూ తీర్చువాడు ఆయన.